ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు ఒక ఉపమానం గురించి తెలుసుకుందాం మనం. ఏంటి ఉపమానం అంటే, విదేశాలకు వెళ్ళాలంటే వీసా అవసరం, పైలోకాలకు వెళ్ళాలి అంటే ధ్యానం అవసరం. విదేశాలకు వెళ్ళాలంటే వీసా అవసరం, పైలోకాలకు వెళ్ళాలంటే ధ్యానం అవసరం. ఓకే, చూడండి, మానవుని జీవితాన్ని ప్రయాణంగా తీసుకుంటే మనకు రెండు రకాల ప్రయాణాలు ఉంటాయి. ఒకటి బయటకు కనిపించే ప్రయాణం. మనం ఎక్కడికి పోయినా బస్సులో, కార్లో ఎక్కడికి ప్రయాణం చేసినా అందరికీ కనిపిస్తుంది, అవునా? రెండోది బయటకు కనిపించని అంతర్ముఖ ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ రెండో ప్రయాణం ఎవరికి కనిపించదు, మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం. మరి చూడండి, బయటికి కనిపించే ప్రయాణం అంటే ఆ విదేశాలకు వెళ్ళాలి అంటే మనకు వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, టికెట్ కావాలి, దానికి అనుమతి కావాలి. ఎన్నో రకాలుగా మనకు ఉంటేనే అక్కడికి వెళ్తాం. మనకు ఎంత డబ్బున్నా, ఎంత కోరిక ఉన్నా, పాస్పోర్ట్ లేకపోయినా, వీసా లేకపోయినా, అనుమతి లేకపోయినా అది విదేశాలకు మనం వెళ్ళలేం, ఆ దేశంలో మనం అడుగు పెట్టలేం. కానీ అదే ఆ పొయ్యిలోకాలకు, ఉన్నత లోకాలకు, ఆ దివ్య స్థితులు, శాంతి, ఆనందం, ఈ లోకాలకు చేరాలంటే ఒక అనుమతి అవసరం. ఆ అనుమతి ఏంటి అంటే ధ్యానం. ఇక్కడ ప్రాపంచిక జీవితంలో పాస్పోర్ట్, టికెట్, వీసా ఇవన్నీ ఎట్లానో ఇక్కడ పై లోకాలకు వెళ్ళాలంటే ఒక అనుమతి ఏంటి అంటే ధ్యానం. చూడండి, ఈ లోకం కళ్ళతో కనిపించేది మాత్రమే కాదు, కళ్ళకు కనిపించని అనేక లోకాలు ఉన్నాయి. మనకు చెప్తారు పత్రిక, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మనకు కేవలం 14 లోకాల గురించే తెలుసు. అవి కింది లోకాల గురించి అసలు చెప్పుకోం. మనం పై లోకాల గురించి ఒకటే చెప్పుకుంటాం. మన శాస్త్రాలలో ఏం చెప్తారు? భూలోకం. ఇప్పుడు మనందరం నివసించేది ఈ భూలోకంలోనే. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపాలోకం, మహాలోకం, సత్యలోకం. ఇక్కడ ఇవి బయట ఎన్నో ఉన్న లోకాలు కాదు, బయట ఉన్న లోకాలు కాదు, ఇవన్నీ మన అంతరంలోనే ఉన్నాయి. ఏంటి? ఈ భువర్లోకం, సువర్లోకం, సత్యలోకం, మహాలోకం ఇవన్నీ మన లోపలే ఉన్నాయి అని చెప్తున్నారు. మన మనసు స్థాయి పెరిగినప్పుడు, మన చైతన్యం శుద్ధి అయినప్పుడు, అప్పుడు మనం ఈ లోకాలను పొందగలుగుతాం, అంటే చూడగలుగుతాం. కానీ అక్కడికి వెళ్ళాలంటే మనకి ఏ విమానాలు అవసరం లేదు. ఏంటి? ఈ భువర్లోకం, సత్యలోకం, సువర్లోకం ఇవన్నిటికీ మనకు విమానం అవసరం లేదు. వీసా కూడా ఇక్కడ ఏమి నీకు పనికిరాదు. అక్కడికి నీవు వెళ్ళాలంటే తీసుకెళ్లేది ఒక శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే నీవు ఆ లోకాలకు వెళ్ళగలుగుతావు. చూడండి, మరి ఇక్కడ మనకు భూలోకం అంటే, భూలోకంలో మనం ఏం చేస్తాము? ఎంతసేపు ఈ శరీరానికి సంబంధించిన ఈ భూలోకానికి పరిమితమైనటువంటి, శరీరానికి పరిమితమైనటువంటి డబ్బు సంపాదిస్తాము. మనం మరి శరీరం ఉండాలంటే డబ్బు సంపాదించాలి, ఆహారం తీసుకోవడానికి. తర్వాత మన కోరికలు తీరాలంటే డబ్బు కావాల్సింది. ఇవన్నిటి కోసం మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడగా ఈ భూలోకంలో
మనందరం చేసే పని. ఇది ఎక్కువ మటుగా అందరూ చేసే పని. కొంతమందికి మాత్రమే ఆ లోకాల గురించి, వేరే లోకాల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు. భూలోక స్థాయి ఎంతవరకంటే మన శరీర స్థితి ఉన్నంత వరకే భూలోక స్థితి. మరి భువర్లోకం అంటే మన భావాలు ఏమున్నాయి? కోపము, లోభము, భయము, బాధ, ఆశ, ఆందోళన. ఇవన్నీ కూడా మనకు వీటితో మన మనస్సు ఊగిసలాడిపోతుంది. ఇదే భువర్లోకం. మరి స్వర్గలోకం అంటే ఒకటే, గుడ్డిగా గుర్తు. మన మనసు శాంతిగా ఉంటే స్వర్గలోకం, మన మనసు అశాంతిగా ఉంటే నరకలోకం. అర్థమైంది కదా? అంతర్లోక ప్రయాణం అంటే ఇంటి. మరి ఈ మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం అంటే ఇవి ఎప్పుడైతే మనలో ఈ అహంకారం తగ్గి నేను అనే భావం కరిగిపోతుందో, ఆ చైతన్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ లోకాలకు వెళ్తాం. ఏంటి? మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం. ఇక్కడ ఇంకా మనకి ఏ కోరికలు ఉండవు. సేవాభావం పెరుగుతుంది, మన లోపల నిశ్శబ్దం పెరుగుతుంది. చివరికి ఆ సత్యలోకం అంటే నేను శరీరం కాదు, మనసు కాదు, ఆత్మను అనే అనుభూతి మనకు కలుగుతుంది. అదే మనం మోక్ష స్థితి అని చెప్పుకుంటున్నాం. అందుకే మనం చెప్పుకుంటాం మోక్షం అంటే ఏదో కాదు, నిత్యము ఆనంద స్థితిలో జీవించడమే మోక్షము, అనుక్షణం ఆనందంగా ఉండటమే మోక్షం అని కూడా చెప్పుకుంటున్నాం. చనిపోయాక వచ్చేది కాదు. మరి ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్నాం ఏంటి? ఈ భువర్లోక, సువర్లోక ఈ లోకాలన్నిటికీ మనకు ఏ విమానం అవసరంలే, వీసా అవసరంలే అని చెప్పుకున్నాం. చూడండి, విదేశాలకు వెళ్ళాలంటే ఒక అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఏ దేశం వెళ్ళాలంటే మొట్టమొదట మనకు పత్రాలు ఇస్తారు. ఆ పత్రాలను మనం చూసుకొని అప్లికేషన్ నింపాలి. తర్వాత దానికి కావలసినటువంటి లక్షల రూపాయలు మనం సర్దుకోవాలి. ఊరికనే పోతామా విదేశాలకు? వెళ్ళలేం కదా, ఆ డబ్బును సర్దుకోవాలి. తర్వాత మరి మనమంటే మన పిల్లలున్నారు కాబట్టి ఏదో ఏమంటారు, విజిటింగ్ వీసా కని మనలాంటి వాళ్ళు పోతారు. అదే పిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? అక్కడ చదివే చదువు కానీ, మాట్లాడే భాష కానీ, అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అలా ఆ వాతావరణంలో ఎలా ఉంటే మనం అక్కడ ఉండగలుగుతాము, నేర్చుకోగలుగుతాము అనేది వాళ్ళన్ని ఇక్కడే మొదటినే ప్రిపరేషన్ అయ్యి వెళ్ళాలి. మనకు కూడా ఎన్నో చెప్తుంటారు. వీసాకు వెళ్ళినప్పుడు మనల్ని ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, దీనికి ఈ ఆన్సర్ చెప్పాలి, దీనికి ఆన్సర్ చెప్పాలని మనకు చెప్తారు కదా. మీరు అక్కడే ఉంటారా, కొన్ని రోజులు ఉంటారా, ఇవి అడుగుతారు, ఇది ఇట్లా చెప్పు, నువ్వు హౌస్ వైఫ్ అని చెప్పు, ఎన్నో రకాలుగా మనకు ఎన్నో నేర్పిస్తుంటారు కదా. మరి ఇవన్నీ చేస్తాం. అలాగే ఈ ధ్యానం అనేది ఒక సిద్ధత. అంటే ధ్యానం అంటే మనం ఏం చేస్తాం? కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. ఏం చేయాలి? ధ్యానం అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఎంతసేపు కూర్చున్నంతసేపు ఆలోచనలు వస్తున్నాయి, కట్ చేస్తున్నాం, ఆలోచనలు వస్తున్నాయి, కట్ చేస్తున్నాం. ఇంతే కాదు, ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయ్యే కొద్దీ ఆ మనసును శుద్ధి చేసుకోవాలి. ధ్యానం అంటేనే మన మనసును శుద్ధి చేసే ప్రక్రియ, మన ఆలోచనలను నియంత్రించుకోవడం. ఇవన్నీ రోజు చేస్తూ 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 ఉంటే మనలో ఉన్నటువంటి కోపము, అసూయ, భయము, అహంకారము, ఆశలు, ఆందోళన ఇవన్నీ క్రమంగా మనలో తగ్గుకుంటూ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గుతాయో మన లోపల ఒక నిశ్శబ్దం పుడుతుంది. ఎప్పుడైతే నీ లోపల ఆ నిశ్శబ్దం పుడుతుందో అప్పుడే నీవు ఆ పైలోకాలకు వెళ్ళే ద్వారం మెల్లిగా
తెరుచుకుంటుంది. అయ్యో మాకు కలగట్లేదు అని ఎవరు ఆలోచించొద్దు. మనం చేస్తూ ఉంటే ఇవన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే చూడండి, ఈ మనసు అనేది ఒక గది లాంటిది. చూడండి, మనకు ఒక స్టోరేజ్ రూమ్ ఉంది. ఆ స్టోరేజ్ రూమ్ ఏం చేస్తాం మనము? మనకు అవసరం ఉన్నాయి, అవసరం లేనివి దాంట్లో పడుంటే ఎవరికి కనిపించవని చెప్పేసి దాంట్లో స్టోరేజ్ చేసేస్తాం. ఆ వస్తువులన్నిటినీ చేసేస్తాం. మరి ఆ గది లోపలికి మనకు ప్రవేశించడానికి వీలుంటుందా? ఎంత ఇబ్బంది అయితే ఇది పోవడానికి. మనకు అవసరమున్న వస్తువు తెచ్చుకుందాం ఎప్పుడన్నా అంటే, ఆ గది లోపలికి పోవడానికి మనకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈ మనసు అనే గది నిండా మనం ఎంతో చెత్తను వేసుకొని ఉన్నాం. మనం ఉన్నటువంటి భయం అనుకోండి, కోపం అనుకోండి, రకరకాల ఆలోచనలు అనుకోండి, ఈర్ష, అసూయ, ద్వేషం, అహంకారం అనే ఎన్నో విధాలైనటువంటి ఆలోచన మన మనసులో పేర్చుకొని ఉన్నాం. మరి ఇన్ని చెత్త ఆలోచనలు ఉన్నప్పుడు నీ లోపలికి దేవుడు ఎలా వస్తాడు? ఇక్కడ మనం ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ గదిని, ఆ స్టోరేజ్ రూమ్‌ను ఎక్కడివక్కడ నీట్‌గా సర్దితే ఆ లోపలికి వెళ్ళి నీకు కావలసినటువంటి వస్తువును ఎలా తెచ్చుకుంటావో, అలాగే నీ మనసులో ఉన్నటువంటి కోపము, ఈర్ష్య, ద్వేషం, అసూయ అనే గుణాలనన్నిటిని రోజు రోజుకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా పత్రిగారు అందించిన ధ్యానం ద్వారా నువ్వెప్పుడైతే శుభ్రం చేసుకుంటుంటావో అప్పుడు మాత్రమే నీ లోపలికి ఆ భగవంతుడు వస్తాడు. ఈ ధ్యానం అంటే మన మనస్సు అనే గదిని శుభ్రం చేయడమే. అంతకు తప్ప ఇంక వేరే ఏమీ లేదు. అప్పుడే ఆ దైవ చైతన్యం నీ లోపలికి ఇది పైలోకం ఉన్నటువంటి అనుభూతి. చూడండి, మనం ఆ విదేశాలకు వెళ్ళినప్పుడు మనకు అక్కడి వాతావరణం కానీ, అక్కడ సంస్కృతి కానీ, అక్కడి భాష కానీ మనకంత కొత్తగా కనిపిస్తుంది కదా! వాళ్ళ భాష, వాళ్ళ వేషాలు అవన్నీ చూస్తే ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అలాగే మనం ధ్యానం చేసినప్పుడు, మన లోపలికి మనం ప్రవేశించినప్పుడు మనకు కూడా కొత్తగానే కనిపిస్తుంది. అమ్మో! ఆ సూక్ష్మ శరీరం విడుదలయ్యి ఆ పైలోకాలకు ప్రయాణిస్తే నేనేంటి ఇక్కడున్నాను అనే భయం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే మనకక్కడ అంత కొత్తగా కనిపిస్తుంది కదా! విదేశాలకు వెళ్ళినప్పుడు అంత కొత్తగా ఎలా ఉంటుందో, ఆ పైలోకాలకు మనం ప్రయాణించినప్పుడు మనకు అంత కొత్తగా ఉంటుంది. కానీ అదే మన నిజ స్వరూపం. అందుకే మన సూక్ష్మ శరీరం విడుదలైనప్పుడు ఎవ్వరూ భయపడకూడదు. సేమ్ మనం ఎలా ఉంటామో ఆ సూక్ష్మ శరీరం కూడా అలాగే ఉంటుంది. అందరూ తెలియక అది దయ్యం అనుకుంటారు. దయ్యం కాదు. మన యొక్క సూక్ష్మ శరీరం. కానీ ఇక్కడ అది మనం అనుకున్నట్టు మన శరీరము కాదు, మన మనస్సు కాదు, మన ఆత్మ. ఆ ఆత్మని నీకు దయ్యంలాగా అనిపిస్తుంది. అందుకే సూక్ష్మ శరీరం విడుదలైనప్పుడు ఎవరు భయపడవద్దు. మరి ఈ ఆత్మను అనుభవించడం ద్వారా ఎ ఎట్లా అనుభవిస్తావు ఈ ఆత్మను? అంటే కేవలం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే నీవు ఆ ఆత్మానుభూతిని పొందగలుగుతావు. ఇంకా ఆ అనుభవమే స్వర్గం. ఆ శాంతే పైలోకం. ఇంక వేరే ఏమీ కాదు. మనం ఇందాకే చెప్పుకున్నాం. స్వర్గం అంటే ఎక్కడో లేదు, మన మనసు శాంతిగా ఉంటే స్వర్గం. అశాంతిగా ఉంటే నరకం. మళ్ళా అట్లాగే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే స్వర్గం ఎక్కడో ఆకాశంలో లేదు. నరకం కూడా ఎక్కడో లేదు. మన మనసులోనే ఉంది అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ధ్యానం మనకు ఏమిస్తుంది? శాంతినిస్తుంది. అంతే కదా! కొద్దిసేపు మనసు ఎలా ఉందనుకోండి, కాసేపు కళ్ళు మూసుకుంటే ఎంతో శాంతినిస్తుంది. చాలామంది ధ్యానం చేయమంటే ఏదో 15 నిమిషాలు చేస్తాం మేము. మాకు వర్క్ ఎక్కువున్నప్పుడు, ఏదో మనసు బాలేనప్పుడు, ఏదో అనారోగ్యం కలిగినప్పుడు, మరి అప్పుడు ఎట్లా ఉంది అని అడుగుతాం మనం. చాలా బావుంటది. ఎంతో ప్రశాంతత వస్తది అని చెప్తారు. మరి ఎందుకు కొద్దిసేపు ఎక్కువ చెయ్యరు? అంటే దానికి పలకరు.
15 నిమిషాలకే నీకు అంత ప్రశాంతత కలిగితే నీవు ఇంకా కొంచెం టైం కేటాయిస్తే నీకు ఎంత శాంతి కలుగుతుంది అనేది నీకు నీ అనుభవంతో తెలుసుకోవచ్చు అని మనం చెబుతాం కదా. అందుకే ఇక్కడ స్వర్గం ఆకాశంలో లేదు, ఎక్కడో లేదు, నరకం ఎక్కడో లేదు, మన మనసులోనే ఉంది. మన మనసు ప్రశాంతంగా ఉంటే స్వర్గం, అశాంతిగా ఉంటే నరకం. ఇది కేవలం మనకు ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. చూడండి, విదేశాలకు వెళ్ళాలి అంటే మనకు విమానం అవసరం, అవునా? మనం ఆ భువర్లోక, సువర్లోక, తపోలోక, మహాలోక, జనాలోక ఈ లోకాలకు వెళ్ళాలి అంటే మనకేం అవసరం? ధ్యానం అవసరం. ధ్యానం అవసరం అంటే ఇక్కడ ధ్యానం ఎట్లా చేస్తామంటే మన శ్వాస కూడా ఒక వీసానే, ఒక విమానమే. ఆ వీసా అంటే ఆ శ్వాస మీద దృష్టి పెట్టి కూర్చుంటే మనం ఏమవుతుంది? ఆ శ్వాసను గమనిస్తే మన మనసు నెమ్మదిస్తుంది. మన మనసు నెమ్మదిచ్చినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గినప్పుడు మనం ఆ పైలోకానికి కనెక్ట్ అవుతాం. పైలోకానికి కనెక్ట్ అవుతాం అంటే ఎగురుతాం. చూడండి, మనం చెప్పుకున్నాం ఇందాకనే, వీసా తీసుకున్నాం, పత్రాలు తీసుకున్నాం, టికెట్ కొనుక్కున్నాం, ఎయిర్పోర్ట్కి పోయినాం, బోర్డు చెకింగ్ అయిపోయింది, అంత అయిపోయింది, ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాం. పైలట్ వచ్చి విమానం స్టార్ట్ చేశాడనుకో, ఆ పైలోకాలకి ఎలా మనం ఎక్కుతామో అదేవిధంగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఆ ఆలోచనలు తగ్గినప్పుడు, మన మనసు నెమ్మదించినప్పుడు మనం ఆ పైలోకాలకు కనెక్ట్ అవుతాం. అక్కడ విమానం ఎగిరినట్లు మనం మనుషులం ఎగరం, మన లోపల ఉన్నటువంటి చైతన్యం ఎగురుతుంది. అది మనం ఇక్కడ గుర్తించాల్సింది. ఇది లోకాలు దాటేటువంటి ప్రయాణం. మరి ఆ ప్రయాణానికి ఏమైనా వయసు అడ్డంకి ఉందా? ఏ పైలోకాలకు పోవాలంటే వయసు ఇక్కడ అడ్డంకి లేదు. ఇప్పుడు మనం విదేశాలకు వెళ్ళాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, వాళ్ళకు బ్యాంకు బ్యాలెన్స్ చూపించాలి, ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు మనల్ని. విదేశాలకు వెళ్ళాలంటే ఎన్ని రోజులు ఉంటావు అంటారు, ఎన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, నీకు కావలసిన వాళ్ళు అక్కడ ఎవరున్నారు, మళ్ళీ ఎన్నొస్తారు, ఎప్పుడొస్తారు, ఎన్నో రకాలుగా ప్రశ్నలు ఇస్తారు. కానీ మనం ఈ భూవర్లోక, సువర్లోక, జనాలోక, మహాలోక, తపోలోక ప్రయాణానికి ఏ అడ్డంకి లేదు. డబ్బు అడ్డంకి రాదు, చదువు అడ్డంకి రాదు, పేదవాడివా, ఉన్నవాడివా, చిన్నవాడివా, పెద్దవాడివా, ఏ అడ్డంకి లేదు. కేవలం నీలో జరిగే శ్వాసను నీవు గమనిస్తే చాలు. అంటే ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఆ పైలోక ద్వారం తెలుస్తుంది, అంతే కదా. నువ్వు నీ లోపల జరిగే శ్వాసను గమనిస్తే చాలు. ఎటువంటి వాడైనా, రాజైనా బంటైనా, ధనవంతుడైనా బీదవాడైనా, చదువున్నాడైనా చదువులేడైనా, పామరుడైనా ప్రఖ్యాతుడైనా, ఎవరైనా సరే ఆ శ్వాసను గమనిస్తే చాలు, చక్కగా పైలోకాలకి వెళ్తాం. అదే వెళ్తామంటే ఎక్కడికి వెళ్తాం? మన నిజమైన ఇంటికి వెళ్తాం. ఏది మన నిజమైన ఇల్లు? సత్యలోకం. ఆ సత్యలోకానికి మనం వెళ్తాం. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విదేశాలకు వెళ్ళాలంటే వీసా అవసరం అన్నది అది సత్యం. ఇప్పుడు మనం చెప్పుకున్న లోకాలకు ఏ వీసా అవసరం లేదు, అది ఆత్మసత్యం. నువ్వు రోజు కొంత సమయాన్ని ఈ ధ్యానానికి కనుక కేటాయిస్తే, నీ మనసును శుభ్రం చేసుకుంటే, నీవు నీ సత్యలోకాన్ని చేరుకుంటావు. అదే నిజమైన ప్రయాణం, అదే నిజమైన విజయం, అదే మన యొక్క జీవిత లక్ష్యం. అర్థమైంది కదా?
విదేశాలకు వెళ్ళాలంటే వీసా అవసరం. పైలోకాలకు వెళ్ళాలంటే ధ్యానం అవసరం. చూడండి, రూపాయి ఖర్చు లేకుండా ఎన్ని లోకాలు చూడొచ్చు మనం. చేద్దామా మరి రోజు రోజు ధ్యానం చేసి ఒక పైలోకాలే కాదు, ఏ లోకమన్నా చూడొచ్చు, ఎన్ని దేశాలన్నా చూడొచ్చు మనం. అంతటి కెపాసిటీ మనం సంపాదించుకోవాలి. రూపాయి ఖర్చు లేకుండా అన్ని లోకాలు, అన్ని విదేశాలు చూడవచ్చు. మరి ఇంతటి గొప్ప ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకొని ముగించుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం మొదట, తర్వాత సత్సంగం చేసుకుందాం.